హలో ఫ్రెండ్స్, మీరు కొత్తిమీర కట్టలు తెచ్చుకొని ఆకు మాత్రమే తెంపుకొని కాడలు పడేస్తున్నారా? అస్సలు పడేయకండి. దీంతో కూడా పచ్చడి చేసుకోవచ్చు. కాడలతోని ఓన్లీ వేర్లు కట్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకొని ఒక ఉల్లిపాయ, ఎల్లిపాయలు, 10 పచ్చిమిర్చి, నాకు ఈ కాడలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ తీసుకుంటున్నా. 6 టమాటోస్, కాడలు తక్కువ ఉంటే తక్కువ తీసుకోండి. 4 టమాటోస్ తీసుకోండి. ఇవన్నీ ఇప్పుడు ఆయిల్లో వేయించాలి. ఇలా 2 దూరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే ఆయిల్లో ఆనియన్ వేసి దూరగా వేయించుకోండి. ఇలా ఆనియన్ కూడా దూరగా వేయించి తీసుకోవాలి. అందులో కొంచెం ఇంకా ఆయిల్ వేసి టమాటాలు కూడా దూరగా వేయించుకోవాలి. నాకు పచ్చడి ఎక్కువ కావాలి కాబట్టి నేను ఎక్కువ టమాటాలు వేసాను. మీరు ఇదే కొత్తిమీర దానికి ఒక ఆనియన్, ఒక టమాటా కూడా వేసి చేసుకోవచ్చు. ఇలా టమాటాలు ఆయిల్లో మెత్తగా వేయించుకున్న తర్వాత మొత్తం కలిపి మిక్సీలో వేసుకొని అందులో ఎల్లిపాయలు కూడా వేసేసేయాలి. తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. సో మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు గిన్నెలో 2 చెంచాల ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపెట్టేసుకుందాం. తాలింపులో కొంచెం పసుపు కూడా వేసుకోండి. యమ్మీ కొత్తిమీర పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.